సూర్య, నువ్వు ఇలా బాధగా ఉంటే చూడలేకపోతున్నాను. అనయ్య, నువ్వే ఇలా డల్ అయిపోతే ఇక ఫ్రెండ్ పరిస్థితి ఆలోచించు. అసలు మార్నింగ్ పసుపు దంచడం ఆగిపోతుంది అనుకున్నాను, కానీ మా అమ్మే మోసం చేసి టైం మార్చి పసుపు దంచిచ్చేసింది. అసలు ఆవిడకి బుద్ధి అనేదే లేదు. వాళ్ళ సంగతి తెలుసు కూడా వాళ్ళకే హెల్ప్ చేస్తుంది. అక్క, అలా జరగాలనుంటే ఎవరు మాత్రం ఏం చేస్తారు? అలా అని వదిలేయలేం కదా. అక్క, అభికి మెమరీ వచ్చే వరకు మనం ఏమీ చేయలేం. అప్పటి వరకు ఆగాల్సిందే. అది కరెక్టే. అనయ్య, ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పిరా. మార్నింగ్ జరిగిన దానికి తను చాలా ఫీల్ అయి ఉంటుంది కదా. సూర్య, సాముదినని తీసుకుని బయటికి వెళ్ళిరా. ఇప్పుడా? ఏమైంది? ఓ, అభి గురించా? అభిని మేము చూసుకుంటాంలే గాని మీరు వెళ్ళిరండి. సాముదిన ఎప్పుడు గదిలోనే ఉంటే జరిగినవన్నీ తలుచుకొని డిస్టర్బ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్తే కాస్త రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడు అమ్మగారు ఏ మూడ్లో ఉందో ఏంటో. చాలా బాధలో ఉండుంటుంది. బాధలో ఉంది. ఏరా, నువ్వు కూడా ఏదో అన్నావు? ఏమ్మా సమంతమ్మా, ఏంటి? ఎక్కడికమ్మా బయలుదేరావు? డ్రెస్ చూస్తే తెలియడం లేదా? జాగింగ్కి వెళ్తున్నా. జాగింగ్ అంట, విత్ ఐస్ క్రీమ్. ఈ టైంలో జాగింగ్ ఏంటమ్మా? ఏం చేయమంటావు? మా ఇంట్లో ఉన్న ప్రాబ్లంని క్లియర్ చేసుకోవడానికి జాగింగ్, నా హార్ట్లో ఉన్న పెయిన్ ని క్లియర్ చేసుకోవడానికి ఈ ఐస్ క్రీమ్. వెళ్తున్నా, బాయ్. శామ్, మార్నింగ్ జరిగిందానికి ఫీల్ అవుతున్నావా? ఫీలా? నేనా? చాలా సంతోషంగా ఉంది. అర్థం చేసుకో, అది ఉత్తినే పీచు బేట. ముచ్చు మొహం వేసుకుని అలా చూడకు, చెప్పేది విను. విన్నాను కాబట్టే ఇక్కడి దాకా వచ్చింది. నాకింకా మిగిలేది ఆ ముచ్చు మొక్కం పీచు మిఠాయి బిరుదులే. అయినో. అలా ఎందుకు అనుకుంటావు? వ్రింకిల్ అనుకోవాలి, చెప్పు. ముందు ఐస్ క్రీమ్ ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు మాట్లాడేది. నా ఐస్ క్రీమ్, నా ఐస్ క్రీమ్ నాకు కావాలి. నాకు ఇష్టమైన ఫ్లేవర్ అది. నాకు తెలియదు. నా ఐస్ క్రీమ్ నాకు కావాలి. నా చాక్లెట్ ఐస్ క్రీమ్ నాకు కావాలి. నాకు కావాలి. నా ఐస్ క్రీమ్ పరసో, మొత్తం పరసో. నాకు ఐస్ క్రీమ్ కావాలి ఇప్పుడు, అంతే. నాకు అదే ఐస్ క్రీమ్ కావాలి. నా ఐస్ క్రీమ్ నాకు కావాలి, అంతే. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.